హలో గైస్, ఇదైతే నా 9th మంత్ డైట్ అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత డైలీ ఇదే రొటీన్ అయితే జరుగుతుంది. నార్మల్గా వీళ్ళకి కూడా అలవాటు ఎర్లీ మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్, ఓన్లీ క్యారెట్ ప్లస్ బీట్రూట్ అయితే తాగుతారు. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇస్ వెరీ కామన్ హియర్. నేనైతే ఇంకా పిస్తా అండ్ డ్రై గ్రేప్స్ అయితే స్కిప్ చేశాను. వాళ్ళైతే ఇంకా అంజీర్, పిస్తా, డ్రై గ్రేప్స్, ఖర్జూర్, ఇంకా బాదం ఇవన్నీ తీసుకుంటారనమాట. మా డాడీ అయితే పల్లీస్ కూడాను. ఎగ్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్ జ్యూస్ అయితే వెరీ కామన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనమాట. రాగి మాల్ట్ అయితే మాత్రం ఒక 1 year నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను. కానీ మా ఇంట్లో అయితే ఒక 15 years నుంచి రాగి మాల్ట్ తాగుతారు. అండ్ నా ఫేవరెట్ ఉప్మా అనమాట. ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. అందుకని టమాటో వేసి టమాటో బాత్లో అయితే చేశారు. ఇంకా ఉప్మా ఉంటే నాకు ఏమీ అవసరం లేదు కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ మీల్స్లోకి వచ్చేసరికి అయితే మాకు మినిమం 2-3 కర్రీస్ అయితే ఉండాలి. నాకైతే ముక్క కంపల్సరీ ఉండాలి. నాన్ వెజ్ ఉంటేనే నాకు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అది కూడా చికెన్ ఆర్ ఆమ్లెట్ ఈజ్ వెరీ కామన్. ఈవినింగ్ అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. నార్మల్గా నాకు ఆరెంజ్ జ్యూస్ పడదు, ఎక్కువ కాఫ్ వచ్చేస్తుంది. కానీ మా మమ్మీ అయితే అసలు ఒప్పుకోలేదు. వస్తే రాని ఏం పర్వాలేదు తాగు అని చెప్పి అయితే ఇచ్చేశారు. అండ్ తర్వాత ఒక 1 hour గ్యాప్ తీసుకుని కోకోనట్ వాటర్ కూడా తీసుకున్నాను, హైడ్రేటింగ్గా ఉంటుందని చెప్పి. డైలీ 3 coconuts అయితే తాగుతున్నాను అనమాట. అండ్ అదే కాకుండా నైట్ ఓన్లీ 2 ఘీ చపాతీ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఆకుకూర చేసింది, ఆకుకూర అండ్ పొటాటో కర్రీ. సో నాకు చపాతీ నచ్చకపోయినా ఈ పప్పు, ఆకుకూర అండ్ పొటాటోతో కంప్లీట్ చేసేసాను. ఇంకా పడుకునే ముందు యాపిల్ తిను ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ యాపిల్ అయితే ఇచ్చేశారు. అదే కాకుండా మిల్క్ కూడా తీసుకున్నాను. ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా తీసుకుంటాను, ఎక్కువ తీసేసుకున్నాను, చాలా లిమిటెడ్ క్వాంటిటీ. అంతే ఈ వ్లాగ్.